మేషరాశి వారికి రాబోయే 48 రోజుల్లో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అసలు మీకు డబ్బు పరంగా ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా? డబ్బు చేతికి అందుతుందా లేదా? మీరు చేసే పనిలో ఎంతవరకు లాభాలు ఉంటాయి? ఎంతవరకు నష్టాలు ఉంటాయి? అలాగే ఏ వ్యక్తుల వలన మీకేదైనా అనుకోని సమస్యలు, ఇబ్బందులు, మోసాలు జరిగే అవకాశం అనేది ఉంటుందా? ఇవన్నీ కూడా వీడియోలో క్లుప్తంగా వివరించబడతాయి. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మేషరాశి వారిది రాశి చక్రంలో మొదటి రాశి. వీరి రాశికి అధిపతి కుజుడు. మేషరాశి వారు చాలా వరకు కూడా మనం అదృష్టవంతులుగా పరిగణించవచ్చండి. అంటే వీరి జీవితం ఏంటంటే పైకి చూసే వాళ్ళందరికీ కూడా పూల బాటలాగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ పూల వెనకాల ఎన్ని రకాలైనటువంటి బాధలు ఉన్నాయో పైకి అందంగా కనిపించి వెనకమాల కష్టము, ఒత్తిడి, స్ట్రెస్, ఇట్లా మానసికంగా నలిగిపోవడం, అందమైనటువంటి జీవితాన్ని వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. దాని వెనక మళ్ళీ ఎనలేని కష్టం, ఆలోచన, నిద్రలేని రాత్రులు, సమయానికి తిండి కూడా తినని రోజులు ఎన్నో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎవరికైనా అదృష్టం కొంతమందికి వచ్చిందంటే వారి జీవితంలో ఎటువంటి కష్టము లేకుండా అదృష్టాన్ని సొంతం చేసుకుంటే సుఖం అనేది ఉంటే మాత్రం వాళ్ళని మనం పూర్తిగా అదృష్టవంతులుగా పరిగణించవచ్చు. కానీ ఈ మేషరాశి వారికి ఏంటంటే ప్రతిదీ కష్టపడి సంపాదించుకుంటేనే అనమాట. డబ్బు కావచ్చు, సంతోషం కావచ్చు, కష్టంతో వస్తుంది, కానీ ఫ్రీగా రాదనమాట. కాబట్టి వీరి జీవితం పూల పాన్పులాగా కనిపించే ఒక ముళ్ళ బాట అని చెప్పుకోవచ్చు. మరి వీరిలో ఉన్నటువంటి ఆశయాలు జీవితంలో ఒక మంచి స్థాయికి ఎదగాలన్న ఒక తపన వల్ల వీరికి చాకరీ కష్టం మిగులుతుంది. అయితే వారు ఆ కష్టాన్ని ఎంతైనా ఇష్టంగా చేస్తూ ఉంటారు. కుటుంబాన్ని అమితంగా ప్రేమించేటటువంటి వ్యక్తులు, కుటుంబానికి గౌరవించే వ్యక్తులు కష్టపడాలి. కష్టంతో వచ్చే సుఖమే మాకు కావాలి, కానీ కష్టం లేకుండా వచ్చేటటువంటి పని ఏది మాకు అవసరం లేదు అనుకునేటువంటి వ్యక్తులు. ఆ వ్యక్తిత్వమే వారి మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. కాబట్టి వారు అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. అలాగే వారి జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులను జీవిత భాగస్వామిని ఇట్లా వారికి సంబంధించిన వ్యక్తులను ప్రేమించగలుగుతున్నారు చూడండి మనస్ఫూర్తిగా, అది కూడా అదృష్టం అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే చాలామంది మనం గమనించుకున్నట్లయితే ఇళ్లలో ఉన్నటువంటి మనుషులు వారి మనసుల్లో ఉండరు, ఎక్కడో ఉన్నటువంటి మనుషులు వారి మనసుల్లో ఉంటారనమాట. కానీ అది దురదృష్టంగా చెప్పుకోవాలి. అలాగే మేషరాశి వారు వారికి దేవుడిచ్చినటువంటి మనుషుల్ని వారికి సంబంధించిన వ్యక్తులను, జీవిత భాగస్వామిని అమితంగా ప్రేమించేటటువంటి వ్యక్తులు. కాబట్టి వీరిని అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు అనమాట. కొంతమంది మనం గమనించినట్లయితే మన కళ్ళ ముందు ఉన్నటువంటి వ్యక్తులు వారి మనసుల్లో ఉండాలన్నమాట. అలాంటి జీవితాలు చాలా నరకంగా ఉంటాయి. అలా కాకుండా ఉన్న మనుషులను ప్రేమించగలగడం కూడా ఒక వరం అని చెప్పుకోవచ్చండి. కష్టాలన్న తర్వాత ప్రతి మనిషికి కూడా జీవితంలో ఉంటూనే ఉంటాయి. కానీ ఆ కష్టాన్ని తృప్తిగా మన అనేటువంటి మనుషులు అని అనుకొని మనసుకు తీసుకొని కష్టపడతారు చూడండి, అప్పుడు అది ఇష్టంగా ఉంటుంది. కానీ కష్టంగా ఏమాత్రం కూడా అనిపించదనమాట. నచ్చని వ్యక్తులకు చేయాలంటే భారంగా అనిపిస్తుంది అనమాట. కాబట్టి ఈ మేషరాశి వారు అయితే ఆ విషయంలో చాలా అదృష్టవంతులు. ఈ 48 రోజులు కూడా చాలా బిజీగా ఉంటారు. వీరేంటంటే కాస్తంత నూతనంగా ఏదైనా పనులు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ పనులకు సంబంధించి వీరు బిజీగా తిరగడం, ఇట్లా రాత్రింబవళ్ళు కూడా కష్టపడడం జీవితంలో ఒక మంచి స్థాయికి ఎదగాలని వీరి సంకల్పంలో భాగంగానే వీరికి ఈ 48 రోజులు కూడా బాగా బిజీగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. చేతికి ధనం అనేది అందుతుంది. చేసే పనులు కూడా బాగా కలుసుపాటు అనేది ఉంటుంది. కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని చూడగలుగుతారు. అయితే కష్టం మాత్రం బాగా గట్టిగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఆ డబ్బును చూసి కాస్త స్ట్రెస్ని మర్చిపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఆ డబ్బుకు సంబంధించినటువంటి మంచిగా ఏదైనా గృహ నిర్మాణం అవ్వచ్చు, ఇలా ఏదైనా సరే. కాకపోతే వచ్చిన డబ్బు వచ్చినట్లుగా వీరికి నిలబడక ఖర్చులు అయిపోతూ ఉన్నాయి. అది వీరికి అవసరమైనటువంటి ఖర్చులే కాబట్టి వీరు దాని గురించి బాధపడారనమాట. అలాగే ఈ 48 రోజులు కూడా బాగా బిజీగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. అయితే వీరు గతంలో కొంతమంది మనుషుల్ని కొంచెం మానసికంగా మాట్లాడడం, మానసికంగా కొంచెం బాధపడేటట్లుగా మాట్లాడడం, కొంచెం స్వార్థంగా మాట్లాడడం, ఇలాంటివన్నీ కొన్ని చేశారని చెప్పుకోవచ్చు అనమాట. ఈ మేషరాశి వ్యక్తుల వల్ల కొంతమంది బాధపడ్డారు. వీరి మాట వల్ల కావచ్చు, ప్రవర్తన వల్ల కావచ్చు కొంతమంది బాధపడ్డారు. వీరు ఎవరితో అయితే మాట్లాడి ఉన్నారో వాళ్ళు స్త్రీలు అవ్వచ్చు లేదా పురుషులు అవ్వచ్చు, కొంత బాధపడి ఉన్నారనమాట. అయితే వారు ఆ రోజున వారితో ఏ మాటలు మాట్లాడలేకపోయినా సరే కాస్త వారి గురించి కొంచెం మానసికంగా ఆలోచించి బాధపడి నలగడం అనేది వారికి మధ్య జరుగుతూ ఉంటుందన్నమాట. దానివల్ల వారి మనసులో మార్పులు చేర్పులు జరిగేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అయితే వారి వల్ల
వీరికి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదండి. ఎందుకంటే అవతల వ్యక్తులు కూడా మంచివారు, అర్థం చేసుకునేవారు కాబట్టి ఇబ్బంది అనేది ఉండదు. కానీ ఈ మేషరాశిలో ఉన్నటువంటి వ్యక్తులు ఏంటంటే ఒక్కొక్కసారి ఎదుటివారి మీద గబక్కన నోరు జారే అవకాశాలన్నీ ఉంటాయి. కాబట్టి ఇళ్లల్లో వారి విషయంలో కాదండి, బయట వారి విషయంలో కొంచెం వెంటనే అప్పటికప్పుడు పర్సనల్గా కొంతమంది గురించి అట్లా మాట్లాడే అవకాశం అనేది ఉంటుంది. నోరు జారుతారనమాట కొంతమంది దగ్గర. కానీ అది మీకు అప్పటికప్పుడు దానివల్ల మీకు రిజల్ట్ నష్టం అనేది రాకపోవచ్చు. అది ఎదుటి వాళ్ళు ఇప్పుడు మీరు కూడా మర్చిపోవచ్చేమో, కానీ అన్నవాళ్ళు మర్చిపోయిన పడ్డవాళ్ళు మాత్రం ఎప్పుడు కూడా మర్చిపోరండి. అది మనసులో పెట్టుకుంటూ ఉంటారనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే ఏ వ్యక్తితోనైనా సరే ఒక మాట మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడండి. అవతల వాళ్ళ మనసుకు తగిలేటట్లుగా మాట్లాడవద్దనమాట. మీకు ఇష్టం లేదు అనుకుంటే అలాంటి బంధాల జోలికి అస్సలు వెళ్ళకండి. అంతేకాని మీరంటే మాకేంటి అన్నట్లుగా ఎదుటి వ్యక్తులను చులకనగా చేసి మాట్లాడితే మాత్రం అది వారి మనసుకు తీసుకుంటే మాత్రం చాలా గట్టిగా బాధ అనేది కలుగుతుంది. అది కొంచెం మీకు ఇబ్బందిగా మారేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. నచ్చకపోతే ఆ వ్యక్తులకు దూరంగా ఉండండి. నచ్చితే మాట్లాడినప్పుడు ప్రేమగా మాట్లాడండి. లేదంటారా పూర్తిగా దూరం పెట్టేసేయండి. అంతేకాని నచ్చినట్లుగా మాట్లాడినట్టుగా ఇలాంటివి ఏంటంటే ఎదుటి వారికి చాలా ఇబ్బంది కలిగించే అవకాశాలు అనేవి ఉంటాయి. అంటే మీరెంత, మీ బ్రతుకులు ఎంత అన్నట్లుగా ఎదుటి వారితో కొంచెం వీరి కింద పని చేసే స్థాయిలో ఉన్నటువంటి వారిని అవ్వచ్చు అట్లా కొంచెం మాట్లాడుతూ ఉంటారు. కానీ అలాంటి మాటలు అనేది మీకు ఎప్పటికైనా సరే నష్టం, లేకపోయినా సరే వాళ్ళు మీ గురించి బాధపడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మాట కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవడం వల్ల మీకు సమస్యలు తగ్గే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే ఇంట్లో కూడా ఏంటంటే మీరు ఒక మితిమించినటువంటి ప్రేమతో కుటుంబం మీద బాండింగ్ అనేది పెంచుకుంటూ ఉంటారనమాట ఈ మేషరాశి వ్యక్తులు. అలాంటి బాండింగ్ వల్ల మీరు చూపించే ప్రేమ వల్ల వారికి మీ మీద ప్రేమానురాగాలు ఏర్పడుతూ ఉంటాయి. ఎందుకంటే మీరు అంత అమితంగా ప్రేమిస్తున్నారు, వారి కోసం ఎంతైనా కష్టపడుతున్నారు, చేస్తున్నారు కాబట్టి. కానీ ఇంట్లో వారి ముందులైనా సరే వేరే వాళ్ళని ఎవరినైనా సరే చులకనగా అస్సలు మాట్లాడవద్దు. అలా మాట్లాడినప్పుడు మీరే చులకనైపోయే అవకాశం అనేది కూడా వారి దగ్గర కనిపిస్తూ ఉంటుందన్నమాట. మీరు ఎవరైతే మా మనుషులు, మా సొంత మనుషులని చెప్పి ఆ ఒక్క మనిషిని హైలైట్ చేసుకొని మిగిలిన వాళ్ళందరినీ కూడా ఒక్క మనిషి ముందర మీరు తక్కువ చేసి మాట్లాడడం మొదలు పెట్టారనుకోండి, ఆ మనిషి మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం మొదలు పెడుతుందన్నమాట. కాబట్టి మనుషులన్న తర్వాత ప్రతి జీవితానికి సంబంధించి ఒక మనిషి మాత్రమే మనకు ముఖ్యము. మిగిలిన వాళ్ళందరూ కూడా పరాయి వాళ్ళు అని చెప్పి ఎప్పుడూ అనుకోవద్దు. మన మనిషి మనం ఎంత కష్టపడి అంటే మనల్ని నమ్ముకున్న మనుషుల్ని మనం గౌరవించాలి, ప్రేమించాలి. దానికి ఎవరు కూడా కాదని అనము. కానీ మనకి అంటే మనం పోయిన ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మనం ఎంత ప్రేమించే వాళ్ళైనా సరే మనతో పాటు రారు కదండి. కాబట్టి మనం బయట వాళ్ళకి ఎవరికి ఏం చేయకపోయినా పర్వాలేదు, కానీ ఏ మనిషిని కూడా చులకనగా మాత్రం మాట్లాడకూడదు. ఒక్కొక్కసారి మీరు పొరపాటు పడుతూ ఉంటారు. మేషరాశి వారిలో అదొక చిన్న మైనస్ పాయింట్ ఉంటుంది. ఇక మిగిలినవన్నీ ఓకే. కానీ ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు మీరు సరి చేసుకున్నట్లయితే, ఎందుకంటే ఇలాంటి విషయాలు అనేవి ఎవరూ చెప్పరండి. ఎందుకంటే ఎంతసేపటికి మంచి మాటలు అంటే మీ గురించి ఉన్నటువంటి ప్లస్ పాయింట్లు చెప్తూ ఉంటారు. కానీ ఎప్పుడైనా సరే మీలో ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న పొరపాట్లు కూడా చెప్పగలిగినప్పుడు అవి మీరు సరి చేసుకుని జాగ్రత్త పడే అవకాశం అనేది ఉంటుందన్నమాట. వాటి వల్ల మీ జీవితంలో మార్పులు చేర్పులు చేసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇబ్బందుల సంఖ్య తగ్గుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే భాగస్వామి విషయంలో, ఇళ్లల్లో వాళ్ళ విషయంలోనైనా కాకుండా తల్లిదండ్రుల్ని గౌరవించాలి. అలాగే మీ చుట్టూతో ఉన్నటువంటి నలుగురిని కూడా మర్యాదగా మాట్లాడడం అనేది మీరు చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్ అన్నమాట. అందరినీ గౌరవిస్తారు కాదని అంటారా? కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి జీవితం అంటే కేవలం జీవిత భాగస్వామి మాత్రమే. మిగిలిన వాళ్ళందరూ అంటే వారితో మనకి అవసరం లేదు అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారనమాట. కాబట్టి భాగస్వామి మీరే లోకం అనుకున్నటువంటి భాగస్వామిని మీరు ప్రేమించాలి, గౌరవించాలి. కానీ ఇట్లా వేరే వాళ్ళను కూడా ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడకుండా ఉండడం వల్ల మీకు మంచి జరిగేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. లేకపోతే వారు పడేటటువంటి బాధతో మీకు కొంచెం ఇబ్బందులు అనేవి వస్తాయి. కాబట్టి చిన్న చిన్న పొరపాట్లు అనేవి సరి చేసుకోండి. అలాగే ఈ మేషరాశి వారిని మనం వ్యక్తిగతంగా చూసుకున్నట్లయితే చాలా
మంచివారండి. చిన్నపిల్లల మనస్తత్వం వీరిది ఏంటంటే చిన్న విషయానికి కూడా పొంగిపోతూ ఉంటారు. అంతలోనే మళ్ళీ అంటే ఒక్కొక్కసారి దేనికైనా సరే చాలా వరకు బ్యాలెన్స్గా ఉంటారు. కానీ ఒక్కొక్కసారి వీరి ఆలోచన విధానం ఏంటంటే కొంచెం ఓవర్గా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అంతలోనే సంతోషపడిపోతూ ఉంటారు. మళ్ళీ అంతలోనే ద్వేషం పెంచుకుంటూ ఉంటారు. అలాగ బయట వారి విషయంలో రకరకాల ఆలోచన ధోరణులు కలిగి ఉంటారనమాట. అలా ఇంట్లో వారితో ఆలోచన ఒక రకంగా ఉంటుంది. ఎందుకంటే మనతోనే ఉంటారు కాబట్టి వారి గురించి ఆలోచించడానికి ఏమీ లేదు. కానీ బయట వారి విషయంలో అప్పటికప్పుడే మంచి వాళ్ళలాగా చూస్తూ ఉంటారు. అప్పటికప్పుడే వారి మీద ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటారనమాట. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు కూడా మీరు సరి చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనిషిని ఒకే దృష్టితో చూడగలగాలి. ఒకప్పుడు నచ్చినటువంటి వ్యక్తి ఇంకొకసారి ఎందుకు నచ్చట్లేదు అనేది మీరు ఆలోచించండి. అలాగే మీరు మాట్లాడినటువంటి పద్ధతిలోనే ఎదుటివారు కూడా మిమ్మల్ని మాట్లాడడం మొదలు పెడితే ఆ బాధ ఏంటనేది కూడా ఒక్కసారి మీకు అర్థమవుతుందన్నమాట. కాబట్టి గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి. అది కూడా ఒక్కసారి సరి చేసుకోండి. ఇలా చిన్న చిన్న పొరపాట్లు ఏంటంటేనండి మనుషుల యొక్క జీవితాలకి చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టేటటువంటి అవకాశాలు అనేవి ఉంటాయి. కాబట్టి ఈ పొరపాట్లను సరి చేసుకోగలిగితే మీరు ఇంకా చక్కగా ముందుకు వెళ్ళే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే తల్లిదండ్రుల ఆశీస్సులు కూడా మీకు తప్పనిసరిగా కావాలి. మిమ్మల్ని కని పెంచి ఒక స్థాయికి తీసుకొచ్చినప్పుడు అలాంటి తల్లిదండ్రులని పూర్తిగా అంటే వారి వల్ల కొంతమంది ఆస్తులు అంతస్తులు ఇవ్వాలని గౌరవిస్తారండి. కానీ మీకంటూ ఒక స్థాయిని ఒక ఆస్తిని ఇలాంటివి ఇచ్చినప్పుడు అలాంటి తల్లిదండ్రులను కూడా పూర్తిగా దూరం పెట్టేసేయడం అనేది మంచిది కాదనమాట. కాబట్టి జీవితం అంటే అన్ని బంధాలను కలుపుకుంటూ పోవాలి. మనకి నలుగురు కావాలి. నలుగురిని గౌరవిస్తూ ప్రేమిస్తూ ఉండాలి. అలా కాకుండా ఒక్క బంధమే శాశ్వతం, మిగిలినవన్నీ అబద్ధపు బంధాలు అని అనుకుంటే మాత్రం చివరికి మీరు ఏ బంధం అయితే శాశ్వతం అనుకున్నారో ఆ బంధం వల్లే మీరు మానసికంగా అంటే ఆ బంధం మీకు విలువ ఇవ్వకపోవడం, మానసికంగా నలిగిపోయే అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. ఎందుకంటే శాశ్వతం అనుకున్న బంధం మీరు ఉంటేనే మీతో ఉన్నన్నాళ్ళు ఉంటుంది. కానీ ప్రతి చోటికి రాదు కదండి. కాబట్టి అలా అర్థం చేసుకోండి. అలాగా ప్రతి విషయాన్ని కూడా కొంచెం ఈ మధ్య ఏంటంటే మేషరాశి వారి ప్రవర్తన కొంచెం అర్థం కానన్నట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారనమాట. అన్ని విషయాల్లో కంట్రోల్గా బ్యాలెన్స్గా ఉండేటటువంటి వీరికి కూడా ఒక్కొక్కసారి ఏంటంటే ఒక్కొక్కసారి అలా బిహేవ్ చేస్తూ ఉంటున్నారు. గ్రహాల అనుకూలత అనేది సరిగ్గా లేకపోవడం వల్ల. కాబట్టి మీరు దైవనామ స్మరణ చేసుకుంటూ ఉండండి. శివాలయానికి వెళ్ళండి. శివారాధన చేసుకుంటూ ఉండండి. ఇలాంటి మార్పులు చేర్పులు చేసుకోవడం వల్ల మీ జీవితం అనేది బాగుండే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న పొరపాట్లను ఖచ్చితంగా సరి చేసుకోవాలి. ప్రతి మనిషికి కూడా అన్నీ తెలుసు అనుకునేటువంటి మనిషిలో కూడా పొరపాట్లు అనేవి ఉంటూ ఉంటాయండి. కాబట్టి ఆ పొరపాట్లు సరి చేసుకోగలిగితే విజయం అనేది మీ సొంతమవుతుంది. అదే అన్ని రంగాల్లో పనిచేసే వారికి కూడా కలుసుబాటుగా ఉంటుంది. వివాహం కాని వారికి కూడా వివాహం జరిగి సంతోషంగా ఉంటారు. ఈ 48 రోజులైతే మీకు ఎలా ఉంటుందనేది అర్థమైంది కదండి. ఏం చేయాలి, ఏం చేయకూడదు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.